వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ. కుంభమేళాలలో స్థానమాచరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీలయ్య. గ్రీవెన్స్ డేలో ఫిర్యాదులు సైబర్ నేస్తం కార్యక్రమం ద్వారా మోసపోయిన బాధితుల సమస్యలను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. సూర్యాపేట పట్టణంలో లస్సీ షాప్ ఫ్రాంచైజీని ప్రారంభించిన 44వ వార్డు మాజీ కౌన్సిలర్ కక్కిరేని శ్రీనివాస్. ఘనంగా యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఎదుర్కోలు మహోత్సవం. గుండాల మండలంలో వరి పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు. దేవరకొండలో ఘనంగా ప్రభుత్వ పెన్షనర్స్ పుట్టినరోజు వేడుకలు. త్రిశక్తి వనితా గ్రూప్ ఆధ్వర్యంలో ఘనంగా మెగా రథసప్తమి వేడుకలు. తకిటి తదిమి తందాన ఫస్ట్ లుక్ వేడుకలలో పాల్గొన్న సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదాద్రి అనుబంధ ఆలయం పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. పంట పొలాలకు ఎస్ఆర్ఎస్సీ కాలువ ద్వారా నిర్మించాలని డిమాండ్ చేస్తూ గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో ధర్నా. సూర్య నమస్కార పోటీలలో సూర్యాపేట యోగా సాధకుల ప్రతిభ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లలో భాగంగా చివరి రోజైన సోమవారం 18 మంది అభ్యర్థులు 27 సెట్ల నామినేషన్లను దాఖలు చేసినట్లు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లలో భాగంగా చివరి రోజైన సోమవారం 18 మంది అభ్యర్థులు 27 సెట్ల నామినేషన్లను దాఖలు చేసినట్లు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సోమవారం నామినేషన్లు దాఖలు చేసిన వారిలో భారతీయ జనతా పార్టీ తరఫున పులి సరోత్తం రెడ్డి 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారని, లింగిడి వెంకటేశ్వర్లు ప్రజావాణి పార్టీ తరఫున 2 సెట్లు నామినేషన్లు దాఖలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజా ఎక్తా పార్టీ తరఫున బండారు నాగరాజు 1 సెట్ నామినేషన్ దాఖలు చేశారని వెల్లడించారు. దామెర బాబురావు, ఏల చంద్రమోహన్, పింగిలి శ్రీపాల్, ఎస్ సుందర్రావు, పూల రవీందర్, డాక్టర్ కొల్లిపాక వెంకటస్వామి, తలకొల పురుషోత్తం రెడ్డిలు స్వతంత్ర అభ్యర్థులుగా ఒక్కొక్కరు 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి, తాటికొండ వెంకటరాజయ్య, పన్నాల గోపాల్ రెడ్డి, గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, జెట్టి శంకర్, బండారు నాగరాజు, గంగిరెడ్డి కోటిరెడ్డి, తండు ఉపేందర్లు స్వతంత్ర అభ్యర్థులుగా ఒక్కో నామినేషన్ దాఖలు చేసినట్లు ఆమె వెల్లడించారు. అట్లా సార్ పట్టుకోండి సార్, ఇచ్చేయండి సార్. ఇంకో సెట్ చూడండి. నిల్చోండి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళలో పుణ్యస్నానాల కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది.
కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుంభమేళలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలలో పుణ్యస్నానాల కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యలు కుంభమేళాలలో పాల్గొని పుణ్యస్నానాలను ఆచరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, మహాకుంభమేళాలలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించడంతో తన జీవితం ధన్యమైందన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ఘట్టం చారిత్రాత్మక క్షణమని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఆలేరు నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, స్వామివారి ఆశీర్వాదం ఉండాలని మొక్కులు చెల్లించి పుణ్యస్నానం ఆచరించడం జరిగిందన్నారు. ఈరోజు ఉత్తరప్రదేశ్లోని మహాకుంభమేళలో పాల్గొనడం చాలా సంతోషం. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళంలో రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మేము ఇక్కడ పొద్దున్నే 5 గంటలకే స్నానం ఆచరించి తెలంగాణ ప్రజలు, అదేవిధంగా ఆలేరు ప్రజలు ఆయురారోగ్యాలతోటి, ఐశ్వర్యాలతోటి పంటలు సమృద్ధిగా పండాలని గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసే మహాకుంభమేళలో ఈరోజు స్నానం ఆచరించి ఆ స్వామివారు ప్రార్థించడం జరిగింది. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఆలేరు ప్రజలు చల్లగా ఉండాలి, ఆ స్వామివారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఈ కుంభమేళలో, మహాకుంభమేళలో పాల్గొని గంగా స్నానం ఆచరించడం జరిగింది. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 45 మంది అర్జీదారులతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో భాగంగా సోమవారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 45 మంది అర్జీదారులతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఈరోజు ఎక్కువగా భూ సమస్యలు, ఫైనాన్స్ సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు రాగా బాధితుల ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి చట్టపరంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని అన్నారు. అలాగే డయల్ యువర్ సైబర్ నేస్తంకి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన 9 మంది బాధితులు ఫిర్యాదు చేయడం జరిగింది. వీరిలో ఒక బాధితుడు అధిక వడ్డీ ఆశకు ఇన్వెస్ట్మెంట్ యాప్లో కొంత డబ్బు పెట్టుబడి పెట్టగా ఇతనికి కొంత డబ్బు ఇచ్చి ఆశ చూపించారు. తద్వారా ఇంకా కొంత ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టగా వాటిని తిరిగి ఇవ్వకుండా మోసపోయానని ఫిర్యాదు.
మరొక ఫిర్యాది అమెజాన్ పే ద్వారా అతనికి తెలియకుండా క్రెడిట్ కార్డు ద్వారా ఐఫోన్ కొన్నట్లు డబ్బులు పోయినాయంటూ ఒక ఫిర్యాదు. బజాజ్ ఫైనాన్స్ అంటూ ఫోన్ కాల్ చేసి 2 లక్షల లోన్ ఆఫర్ ఉందంటూ ముందుగా కొంత డబ్బులు చెల్లించాలని చెప్పగా బాధితుడు డబ్బులు పంపగా ఎలాంటి లోన్ ఇవ్వకుండా మోసపోయానని మరో బాధితుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి చెడుగా ప్రచారం చేస్తున్నారని ఒక ఫిర్యాదు. చైన్ సిస్టమ్ ద్వారా ముందుగా కొంత అమౌంట్ కట్టించుకుని మిగతా వారిని జాయిన్ చేయాలని, వాళ్ళు జాయిన్ అయ్యాక ఎవరికి ఎలాంటి అమౌంట్ ఇవ్వకుండా మోసం చేశారని వివిధ రకాలుగా బాధితులు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. అధిక వడ్డీ ఆశ, సులువుగా లోన్లు ఇప్పిస్తామంటూ చైన్ సిస్టమ్ ద్వారా అధికంగా డబ్బు సంపాదించవచ్చు అంటూ సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోవద్దని పేర్కొన్నారు. ఎవరైనా బాధితులు సైబర్ మోసాలకు గురి అయినట్లయితే 1930కి కానీ కింద ఇచ్చినటువంటి లింక్ ద్వారా సమాచారం అందించాలని కోరారు. 11 గంటల నుండి 2 గంటల వరకు సైబర్ బాధితుల కొరకు డైల్ యువర్ సైబర్ నేస్తం అనే కార్యక్రమం ఉంటుందని, మీ సమస్యలు తెలుసుకున్నటకు ఫోన్ నంబర్లు 871-26-580-79కు కాల్ చేయగలరని తెలిపారు. సూర్యాపేట పట్టణంలోని స్థానిక 44వ వార్డు ఎంజీ రోడ్డులో ఐసిఐసి బ్యాంక్ ఎదురుగా లస్సీ షాప్ ఫ్రాంచైజీని మాజీ కౌన్సిలర్ కక్కిరేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సూర్యాపేట పట్టణంలోని స్థానిక 44వ వార్డు ఎంజీ రోడ్లో ఐసిఐసి బ్యాంక్ ఎదురుగా లస్సీ షాప్ ఫ్రాంచైజీని మాజీ కౌన్సిలర్ కక్కిరేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ ప్రజలకు ఆరోగ్యకరమైన తాజా పానీయాలను అందించాలని నిర్వాహకులకు సూచించారు. అంతేకాకుండా ఈ లస్సీ షాప్లో స్వీట్ లస్సీ, సాల్టెడ్ లస్సీ, లస్సీ విత్ ఐస్ క్రీమ్, అన్ని రకాల ఫ్రూట్ జ్యూస్, అన్ని రకాల ఐస్ క్రీంలు లభిస్తాయని నిర్వాహకులు రమేష్ తెలిపారు. ఇట్టి అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగపరుచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, నాగరాజు, దయాకర్, వెంకటేష్, ఏడుకొండలు, నరసింహ తదితరులు పాల్గొన్నారు. మీకే ప్రెస్ మిత్రులకు దాంట్లో లైట్ లేదా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ దేవాలయమైన పాతగుట్టాలయంలో కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు స్వామి అమ్మవార్లకు ఎదుర్కోలు మహోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి కళ్యాణోత్సవంలో స్వామి అమ్మవార్లకు, పెరుమాన్లకు యాదగిరిగుట్ట పద్మశాలి సంఘం వారు పట్టు వస్త్రాలు సమర్పించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ దేవాలయమైన పాతగుట్టాలయంలో ఘనంగా కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు. అందులో భాగంగా నేడు స్వామి అమ్మవార్లకు ఎదుర్కోలు మహోత్సవం ఘనంగా జరిగింది. లోక కళ్యాణం కోసం స్వామివారు కళ్యాణం చేసుకున్నారు. మానవ మాతృలు కూడా స్వామి అమ్మవార్ల కళ్యాణం తిలకించడం కోసం సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలసిన ఈ యాదగిరిగుట్ట క్షేత్రం అనుబంధ దేవాలయమైన పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జరిపించడం జరుగుతుందని, అందులో భాగంగా నేడు ఎదుర్కోలు, రేపు సాయంత్రం స్వామివారి తిరు కళ్యాణోత్సవం, ఎల్లుండి దివ్య విమాన రథోత్సవం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. స్వామివారి కళ్యాణోత్సవంలో స్వామి అమ్మవార్లకు, పెరుమాండ్లకు యాదగిరిగుట్ట పద్మశాలి సంఘం వారు పట్టు వస్త్రాలు సమర్పించారు. రచ్చ శ్రీనివాస్, ఆయనతో పలువురు పద్మశాలీలు మేళా వాయిద్యాలు, బాజా భజంత్రీలతో చాలా అట్టహాసంగా ఈ తతంగం చేశారు. కనీసం భక్తులు నడవడానికి ఎవ్వరు పట్టించుకుని వీరన పట్టించుకున్న రాళ్ళు, యమకీకర రాళ్ళు ఉన్నట్టు అంటే శ్రీ 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 అనుకోలే జరుగుతుందా
అలా అనుకోవడం కాదు, ఆ స్త్రీకి స్త్రీత్వము స్త్రీ శ్రీ యాదాద్రీశుని యొక్క అనుబంధ సంబంధమైన దేవాలయం ఆదగుట్ట అనగా లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో మహావైభవపేతంగా పాంచాంతిక దీక్షతో వార్షిక బ్రహ్మోత్సవాలు రంగ వైభవంగా గతం కంటే కూడా 100 రెట్లు వైభవంగా ఈ ఉత్సవం నిర్వహింపబడుతుంది. అందులో ప్రధానమైనటువంటి ఘట్టం ఈ రోజున ఎదురుకోలు మహోత్సవం జరిగింది. అమ్మవారికి స్వామివారికి పూలు పండ్లు వరపూజ అనేటువంటి కార్యక్రమాన్ని మా అనువంశిక ధర్మకర్తలు శ్రీమాన్ బ్రహ్మశ్రీ వేదమూర్తులైన భాస్కరాని నరసింహమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో మా కార్యనిర్వహణాధికారి అయినటువంటి అఖిల భారత పద్మశాలి అన్నసత్రం యారుట్ట సత్రం నుంచి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అమ్మవారికి పట్టు వస్త్రాలు మాకు ఆడపడుచుగా కొలుచుకుంటాం. అమ్మవారిని ఆడపడుచుకు పట్టు వస్త్రాలు లాంఛనంగా ఇచ్చేందుకు మేము ఈ యొక్క ఎదుర్కోలు ఉత్సవం రోజు ప్రతి సంవత్సరం దాదాపు 10-12 సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క ఆనవాయితీగా చేస్తున్నాము. దానికి ఈ యొక్క దేవస్థానము అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా యొక్క కార్యవర్గము ధర్మకర్తల మండలి అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. పద్మశాలి పట్టణానికి సంబంధించిన కమిటీ కూడా స్థానిక పట్టణ సంఘం కూడా సహకరించి అందరూ కూడా పట్టు వస్త్రాలు సమర్పించడంలో యొక్క అన్నీ మేమంటే ఏవైతే వారికి లాంఛనాలతో తీసుకొని రావడం జరుగుతుందో ఒక వాయిద్యాలతోని సన్నాయి మేళంతో తీసుకొచ్చి ఇక్కడ ఈరోజు స్వామివారికి అప్పయ్యప్పడం జరిగింది. ఇక్కడ ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఇది చేస్తున్నాము. స్వామివారి అందరికీ ఆశిస్తూ ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అందరికీ స్వామివారి అమ్మవారి ఆశిస్తూ ఉండాలని చెప్పి మేము ఇది ప్రతి సంవత్సరం చేస్తున్నాము. దానికి మాకు ఏంటంటే మాకు ఇలవేల్పుగా ఒక మా పాదలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో 7వ తారీఖు నుంచి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు అనగా 9వ తారీఖు నాడు శ్రీ ఎదుర్కోళ్ల కార్యక్రమం మహావిభవంగా జరిగింది. రేపు శ్రీ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. వాటి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ ఆఫీస్ ముందు సోమవారం మోతే, చివ్యంల, నడిగూడెం, మునగాల మండలాల్లో ఎండిపోతున్న రైతుల వరి పంటలను ఎస్ఆర్ఎస్పీ కాల్వల ద్వారా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని గ్రామీణ పేదల సంఘం తరఫున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా నీటిపారుదల శాఖ పర్యవేక్షణ అధికారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని తుర్కలశాపురం, పెద్దపాడిశాల, వస్తాకొండూరు గ్రామాలకు 2 దఫాలుగా విడిచిన నీళ్లు కూడా అందడం లేదని, మళ్ళీ ఇప్పుడు గంధమల్ల నుండి వదిలిన నీళ్లు ఎక్కువ మొత్తంలో వదలాలి, లేని పక్షంలో బిక్కేరు వాగు పరిధిలోని రైతులు బ్రతకడం కష్టమవుతుందని బిక్కేరు వాగు పరిసర ప్రాంతాల రైతులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి పొలాలు పూర్తిగా నెర్రెలు పట్టిపోయాయని, ఇప్పటికీ 3 దఫాలుగా నీళ్లు వదిలినా మధ్యలోకి వచ్చి ఆగిపోయాయి. ఇంకా ఆలస్యం చేస్తే కనీసం గోర్లకు గడ్డి కూడా దొరకదని పరిస్థితి ఏర్పడుతుందని పెద్దపడిశాల, పర్రెపాడు రైతులు బాధ వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై నమ్మకంతో ఉన్న రైతులకు నీళ్లు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వ పెద్దలు మా బ్రతుకుల గురించి ఆలోచించి తక్షణమే నీళ్లు ఎక్కువ మొత్తంలో వదలాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో పోతరబైన సత్యనారాయణ, రామూర్తి, దొంతి నర్సయ్య, గోపయ్య, రైతులు పాల్గొన్నారు. ఆదుకోవాలి గుండాల మండలం మోత్కూరు మండల రైతాంగాన్ని, వదలాలి గంధమల్ల నీళ్లను, వదలాలి గంధమల్ల నీళ్లను, ఆదుకోవాలి గుండాల మోత్కూరు మండలాల రైతాంగాన్ని, ఆదుకోవాలి రైతాంగాన్ని. ఈ రైతాంగం మొత్తం కూడా పెద్దపాటిశాల సదర్శాపురం రైతాంగం ఇక్కడ ఈ మోటార్ల దగ్గర ఉన్నాము. ఆలేరు నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ తాటిపాల వరకు ఈ బిక్కేరు వాగు మీద ఆధారపడే ఈ గ్రామాలు ఉంటాయి. దాదాపు అటు మోత్కూరు మండలం, ఇటు గుండాల మండలం ఒక 40 గ్రామాలు ఈ బిక్కేరు మీద ఆధారపడే వ్యవసాయం జీవనం కొనసాగిస్తుంది పక్క రైతులు. కానీ ఈ సంవత్సరం వర్షపాతం లేదు, చెరువులు కుంటలు నిండకపోవడం వల్ల పోయినసారి కొద్ది గొప్ప నీళ్లు గంధమాల నుంచి ఈ వాగులో నీళ్ళు రావడం వల్ల ఈసారి ఆసింగి పొలాలు దున్ని రైతులు మొత్తం నాటుపెట్టుకురు. కానీ వర్షాలు మొత్తం ఇప్పుడు మాత్రం పుట్ట దశలో ఉన్నాయి. కానీ బోర్లు మొత్తం పేలైపోయినాయి, నీళ్లు రావడం లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఇద్దరు కూడా అటు సామేలు కానీ ఇటు బీర్ల ఐలయ్య గారు కానీ మరి రైతాంగం మీద దృష్టి పెట్టి, ఎందుకంటే మీకే చెప్పుకోవాలి కాబట్టి మరి కన్నతల్లైనా అడగంది అన్నం పెట్టదన్న పద్ధతిలో రైతులు ప్రభుత్వంలో మీరు ఉండు కాబట్టి మిమ్మల్ని మేము కోరుకుంటా ఉన్నాం. ఒకవేళ ఇప్పుడు నీళ్ళు అందకపోతే మాత్రం 1,00,000 ఎకరాలు 1,000 ఎకరాలు ఎండిపోయి మరి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ఇప్పుడు అధికారులతో మాట్లాడి ఆ నీళ్ళని ఎక్కువ గంధమాల నుంచి ఎక్కువ వదిలితేనే మరి ఇక్కడి నుంచి పోయి దాదాపు తాటిపాల కాడ కలిస్తేనే ఈ ఆలేరు నుంచి మొదలు పెట్టుకుంటే తాటిపాల వరకు రైతాంగానికి పొలాలు వారి మరి పంటలు పండే అవకాశం ఉన్నది. ఇప్పుడు మాత్రం మీరు ఏం మాత్రం దృష్టి పెట్టకుండా, రైతాంగం మీద దృష్టి పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తే మరి 1,000 ఎకరాల పొలాలు ఎండిపోతే మరి అలా ప్రభుత్వం అది రైతులు మొత్తం కూడా ప్రైవేటు వడ్డీలకు అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టుకురు. మరి రైతు భరోసా కూడా లేదు ఈసారి. మరి ప్రైవేటు అప్పు తెచ్చి పెట్టుకుంటే పొలాలు ఎండిపోతే మామూలు రైతు పేద రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు తప్ప ఇంకో పని లేదు. మీరు ప్రభుత్వం తరఫున మీరు ఉండు కాబట్టి ఇద్దరు ఎమ్మెల్యేలు దృష్టి పెట్టి గంధమాల నీళ్ళు ఏదైతున్నాయో కొద్దిగా వదిలేరు కాబట్టి ఎక్కువ వదిలితేనే మరి ఇక్కడి నుంచి పోయి తాటిపాల కాడ మరి కలిసే అవకాశం ఉంటుంది. మీరు దయచేసి మా మీద దృష్టి పెట్టి రైతాంగాన్ని కాపాడాలని ప్రేమ ఉంటే మీరు ఎమ్మటే అది ఎస్సీతో మాట్లాడి ఎక్కువ నీళ్ళు వదిలిపెడితే మాత్రం ఈ రైతాంగానికి మేలు జరుగుతుంది. కాబట్టి ఇవాళ రైతులు మొత్తం ఆవేదనతో వచ్చారు. ఈ మోటార్లు నవ్వుపడతా ఉన్నాయి. మీ కింద చెక్ డ్యామ్ ఉంది. ఈ చెక్ డ్యామ్లో నీళ్ళు ఉంటే ఇబ్బంది లేకపోవు. చెక్ డ్యామ్లో పొక్కబడి నీళ్ళు పోయినాయి కాబట్టి ఇప్పుడు నీళ్ళు లేవు కాబట్టి ఇబ్బంది పడతా ఉండరు. మీరు వదిలితే ఈడొక చెక్ డ్యామ్ ఉంది సదర్శాపురం మధ్యన పెద్దపడిశాల మధ్యన, కింద కూడా జానకపురం మధ్యన పెద్దపడిశాల మధ్యన ఉంది. ఈ డాములు మొత్తం నిండితే మాత్రం రైతాంగానికి పుష్కలంగా నీళ్ళు దొరుకుతాయి, రైతులు పంటలు పంతాయి, వాళ్ళు మంచిగా ఉంటారు. లేకపోతే మాత్రం నీళ్ళు వదిలిపోతే మాత్రం రైతులు ఆత్మహత్యలు తప్ప ఇంకోటి లేవు. మీరు ఎమ్మడ దృష్టి ఆ ఎస్సీ గారితో మాట్లాడి ప్రభుత్వ అధికారితో మాట్లాడి నీళ్ళు ఎక్కువ వదలని చెప్పి మేము రైతాంగ తరఫున కోరుకుంటా ఉన్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. దేవరకొండ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో కార్యవర్గం సమావేశాన్ని తాడిశెట్టి నరసింహ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి అంకం చంద్రమౌళి మాట్లాడారు. దేవరకొండ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో కార్యవర్గం సమావేశాన్ని తాడిశెట్టి నరసింహ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి అంకం చంద్రమౌళి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నాయకత్వంలో నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి మధ్యతరగతి ప్రజలకు, వేతన జీవులకు, పెన్షనర్లు 12 లక్షల రూపాయలు సంవత్సర ఆదాయం వరకు
ఇన్కమ్ ట్యాక్స్ నుండి మినహాయింపు ఇచ్చి చాలా మేలు చేశారని అన్నారు. ఈ సందర్భంగా హాజరైన పెన్షనర్స్ అందరూ కేంద్ర ప్రభుత్వంకు కృతజ్ఞతలు తెలియజేశారు. పెన్షనర్స్ సంఘం రాష్ట్ర శాఖ 2025 మార్చి 16, 17, 18 తేదీలలో రాష్ట్ర స్థాయి ఆటల పోటీలు కోదాడలో నిర్వహిస్తున్నారు. అట్టి ఆటల పోటీలతో దేవరకొండ యూనిట్ నుండి పాల్గొని రాష్ట్ర స్థాయి బహుమతి పొందాలని జిల్లా కార్యదర్శి కంచల నారాయణరెడ్డి కోరారు. గంగిడి దామోదర్ రెడ్డి అసోసియేట్ అధ్యక్షులు మాట్లాడుతూ తన 70వ పుట్టినరోజు కార్యక్రమంలో హాజరైన మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు పడమటి శాంతకుమారి, కార్యనిర్వాహక కార్యదర్శి మహమ్మద్ యూసఫ్ షరీఫ్, గంధం వసంత, ఆడిటర్స్ వనం బుచ్చయ్య, చెన్నయ్య, కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు. ఆదివారం స్థానిక పబ్లిక్ క్లబ్లో మెగా రథసప్తమి వేడుకలు త్రిశక్తి వనితా గ్రూప్ ఆధ్వర్యంలో సోమవారం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా త్రిశక్తి వనితా గ్రూప్ అధ్యక్షురాలు జ్యోతి కృష్ణమూర్తి మాట్లాడారు. ఆదివారం స్థానిక పబ్లిక్ క్లబ్లో మెగా రథసప్తమి వేడుకలు త్రిశక్తి వనితా గ్రూప్ ఆధ్వర్యంలో సోమవారం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా త్రిశక్తి వనితా గ్రూప్ అధ్యక్షురాలు జ్యోతి కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆడవారు చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఇంట్లో గృహిణీలుగా వంట చేస్తూ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. కొంచెం రిలీఫ్ ఉండాలని ఒకే ఒక సదుద్దేశంతో ఈ వేడుకను నిర్వహించడం జరిగింది. ఈ వేడుకకు సుమారుగా 400 మంది హాజరయ్యారు. మహిళలకు ఆటలు పాటలు, కోలాటం, డ్యాన్సులు, తంబోలా, గేమ్స్ ఇలా నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి గెలుపొందిన వారందరికీ ఇమ్మడి సిల్వర్ జ్యువెలర్స్ హైదరాబాద్ వారు గిఫ్టులు అందించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి మరియు గిఫ్టులు స్పాన్సర్ చేసిన ఇమ్మడి సిల్వర్ జ్యువెలర్స్ వారికి పసుపర్తి జ్యోతి కృష్ణమూర్తి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.
తకిట తదిమి తందానా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ను సోమవారం తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. తకిట తదిమి తందానా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ను సోమవారం తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తక్కువ బడ్జెట్ చిత్రమా కొత్త నటీనటుల అనే విషయాన్ని పట్టించుకోకుండా మంచి కంటెంట్తో ఫీల్ గుడ్గా నిలిచే చిత్రాలు మంచి విజయాలను అందుకుంటున్నాయని పేర్కొన్నారు. కంటెంట్ ప్రధానంగా వచ్చే చిత్రాలే ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత రామసత్యనారాయణ, సినిటేరియా మీడియా వర్క్స్ అధినేత వెంకట్, బులెమోన్ చిత్ర దర్శకుడు రాజ్, లోహిత్, నిర్మాత చందన్ కుమార్, కొప్పులతో పాటు నటీనటులు, టెక్నీషియన్లు పాల్గొన్నారు. యాదాద్రి అనుబంధ ఆలయం పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. 7వ తేదీన స్వస్తిగా వాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 13వ తేదీ అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగియనున్నాయి. యాదాద్రి అనుబంధ ఆలయం పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. 7వ తేదీన స్వస్తి వాంఛనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 13వ తేదీన అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగియనున్నాయి. పాతగుట్టలో 4వ రోజు కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా హనుమంత వాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను కనువిందు చేసిన యాదగిరీశుడు సేవపై నయన మనోహరంగా అలంకరించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా ఆలయ తీరువీధులలో ఊరేగించి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సోమవారం సాయంత్రం తిరుకల్యాణం, 11న రథోత్సవం, 12న చక్రస్థానం, 13న అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహించనున్నారు. आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि आनंदरायाय सर्वस्व पुष्पा मुदला पुल्लरंबाद उन्नन्ये नरपाल अयोत्यवायं शराशरं मुत्तवं नरपालोइतनन नान्मुहनार पेत्तनात्तुले कर्पा इरामभिरानय्यल्लाल मत्तुं कर्परो पुष्पा मुदला पुल्लरंबाद उन्नन्ये అన్యోన్య దాంపత్యం ఇలా విడిపోవటం అనేది ఉండకూడదు అనేటువంటి ప్రతీకగానే జీలకర్ర బెల్లం పెట్టడం జరుగుతుంది. వివాహంలో పాలు పంచదార కలిస్తే విడదీయడం అనేది ఎంత అసాధ్యమో అలాంటి అసాధ్యాన్ని మనము సుసాధ్యం చేసుకోవాలి. మన భారతీయ సంస్కృతిలో దంపతి
యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలోని తుర్కశాలాపురం పెద్దపాడిశాల వస్తకొండూరు గ్రామాలకు 2 దఫాలుగా విడిచిన నీళ్లు కూడా అందడం లేదని, మళ్లీ ఇప్పుడు గంధమల్ల నుండి వదిలిన నీళ్లు ఎక్కువ మొత్తంలో వదలాలి, లేని పక్షంలో బిక్కేరువాగు పరిధిలోని రైతులు బతకడం కష్టమవుతుందని బిక్కేరువాగు పరిసర ప్రాంతాల రైతులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ ఆఫీస్ ముందు సోమవారం మోతే, చివ్వెంల, నడిగూడెం, మునగల మండలాల్లో ఎండిపోతున్న రైతుల వరి పంటలను ఎస్ఆర్ఎస్పీ కాల్వల ద్వారా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని గ్రామీణ పేదల సంఘం తరఫున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా నీటి పారుదల శాఖ పర్యవేక్షణ అధికారి ఎస్సీకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాసంగి పంటలకి విడతల వారీగా నీళ్లు విడుదల చేస్తామని స్వయంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారని, మోతే, చివ్వెంల, నడిగూడెం, మునగల మండలాల్లోని రైతులు తమకున్న బోర్లు, బావులు, చెరువులను ఉపయోగించుకొని వరి నాట్లను వేసుకున్నారని తెలిపారు. నేడు భూగర్భ జలాలు ఇంకిపోవడంతో నీళ్లు లేక పంటలు పండగ ఎండిపోతున్నాయి. ఎస్ఆర్ఎస్సీ కాలువల నుండి వచ్చే నీళ్ల కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం విడతల వారీగా విడుదల చేసిన నీళ్లు ఈ ప్రాంత రైతుల పొలాలకు రావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి కొనకంచి వీరభద్రయ్య, ఉపాధ్యక్షులు ముప్పాని లింగారెడ్డి, సహాయ కార్యదర్శి ఉప్పల మల్లయ్య మరియు సభ్యులు పాలకురి ఎల్లయ్య, నల్గొండ ఇంకన్న, రమేష్ బాబు, తండు మల్సూర్, సునీల్, శిగరవి, నారాయణరెడ్డి, బాలు, బైర వెంకన్న, మండవ శ్రీను, వీరబోయిన వెంకన్న, తండా కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. రథసప్తమి సందర్భంగా వ్యాస మహర్షి యోగా సొసైటీ వారు ఈ నెల 9 ఆదివారం సిద్దిపేటలో నిర్వహించిన శతసహస్ర సూర్య నమస్కార ప్రదర్శనలో సూర్యాపేటకు చెందిన సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం నుండి 27 మంది సాధకుల్లో 15 మంది మహిళలు, 10 మంది పురుషులు, 2 చిన్నారులు పాల్గొనగా అందులో పి నాగలక్ష్మి అనే సాధకురాలు 803 సార్లు సూర్య నమస్కారాలు చేసి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చినట్లు సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం యోగా గురువు చాడ పాపిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రథసప్తమి సందర్భంగా వ్యాస మహర్షి యోగా సొసైటీ వారు ఈ నెల 9 ఆదివారం సిద్దిపేటలో నిర్వహించిన శతసహస్ర సూర్య నమస్కార ప్రదర్శనలో సూర్యాపేటకు చెందిన సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం నుండి 27 మంది సాధకులలో 15 మంది మహిళలు, 10 మంది పురుషులు, 2 చిన్నారులు పాల్గొనగా అందులో పి నాగలక్ష్మి అనే సాధకురాలు 803 సార్లు సూర్య నమస్కారాలు చేసి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చినట్లు సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం యోగా గురువు చాడ పాపిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతేకాకుండా పాల్గొన్న వారిలో ప్రతి ఒక్కరూ 108 సార్లకు పైగా సూర్య నమస్కారాలు చేసి ప్రతిభ కనబర్చినట్లు తెలిపారు. గత 10 సంవత్సరాల నుండి వివిధ ప్రదేశాలలో జరుగుతున్న యోగా పోటీలలో పాల్గొని సూర్యాపేట ఉన్నత యోగా శిక్షణ కేంద్రం సాధకులు ఎన్నో బహుమతులు సాధించడం సూర్యాపేటకు గర్వకారణమన్నారు. సూర్య నమస్కారాలు చేయడం వల్ల ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో భాగంగా యోగా కూడా అలవర్చుకోవాలన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ముగిసిన వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ. కుంభమేళాలలో స్థానమాచరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీలయ్య. గ్రీవెన్స్ డేలో ఫిర్యాదులు సైబర్ నేస్తం కార్యక్రమం ద్వారా మోసపోయిన బాధితుల సమస్యలను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. సూర్యాపేట పట్టణంలో లస్సీ షాప్ ఫ్రాంచైజీని ప్రారంభించిన 44వ వార్డు మాజీ కౌన్సిలర్ కక్కిరేని శ్రీనివాస్. ఘనంగా యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఎదుర్కోలు మహోత్సవం. గొండాల మండలంలో వరి పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు. దేవరకొండలో ఘనంగా ప్రభుత్వ పెన్షనర్స్ పుట్టినరోజు వేడుకలు. త్రిశక్తి వనితా గ్రూప్ ఆధ్వర్యంలో ఘనంగా మెగా రథసప్తమి వేడుకలు. తకిటి తదిమి తందాన ఫస్ట్ లుక్ వేడుకలలో పాల్గొన్న సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
యాదాద్రి అనుబంధ ఆలయం పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. పంట పొలాలకు ఎస్ఆర్ఎస్సి కాలువ ద్వారా నిర్మించాలని డిమాండ్ చేస్తూ గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో ధర్నా. సూర్య నమస్కార పోటీలలో సూర్యపేట యోగా సాధకుల ప్రతిభ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.